ఎక్కడిదో ఎవరిదో ఇది పొద్దు పొద్దుగాల నాకు దొరికింది. ఇది ఎవ్వరికి దొరకనియద్దు. ఈ కుక్కలు యువతల సామాన్లే అనుకున్నా, ఇంట్లో సామాన్లు కూడా తెచ్చి బయట ఎత్తానే. మంచిగున్నది చెంబు, దాచి పెట్టుకుంటా, ఎవ్వరికి కనబడనియ్య. ఇదే వచ్చినట్టు వచ్చింది. ఏది మరి నీ అవ్వ రెక్కలచ్చి దిక్కు లేకుండా పోయిందా ఏంది? ఈడు దీన్నే 20 సార్లు తిరిగినా ఏడ కనబడతలేదు. ఏంది పాత బెల్లం చుట్టూ లాతీగలు తిరిగినట్టు ఆడదాన్ని తిరుగుతాను? ఏం పుట్టింది? ఏం లేదే, ఇదివరదాకా దూపైతుందని నీళ్ళు తాగినా. దూపైతే నీళ్ళు తాగితే ఏళ్ళు దిక్తావా? ఏమో ఎడ్డి ఓడు గడ్డి పోతే ఒడ్డు తట్టి కింద పడ్డట్టు చెప్తాను నాకు. చెప్పేది తినక ముందుకే తప్పు తిత్తవేందే పూలొచ్చినది. తొందర పడితే బొందర పడతావు, అది పనికి రాదు. ఓ ఇక నువ్వు నిమ్మలంగా ఉండి తుమ్మలెక్కి కూర్చుంటావు గాని ఏమైందో చెప్పు. ఏమైందో చెప్తా ఈయనే. నేను మంచిలు తాగుతుంటే కుక్క వచ్చింది. కుక్కను చూసేసరికి నాకు మస్తు కోపం వచ్చింది. నీ అక్క చేతులున్న చెమ్మందుకొని చంపితే కుక్క కుయ్యి వనకుంటవేందే, కుయ్యి వనకుంటవేందే. కుక్క పోయింది కదా, మరి ఇంకేమేం క్లాడతాను? కుక్క వేయింది గాని కుక్కని కొట్టిన చెమ్ము దొరుకుతలేదే. అప్పటి సందెంకులాడతానా, నీ అవ్వ దొరుకుతలేదు. చెంబు దొరుకుతలేదా? కొంప తీసి ఈ చెంబు మనదేనా ఏంది? మనదేనే, ఈ చెమ్ము మనదే. నీకైనా దొరికిందే? ఇంకా సమ్మక్కోళ్ళ సంధిలో దొరికింది. అగ్గో అత్తగారోళ్ళు తిడితే అవ్వగారింటికి పోయి ఏడ్చినట్టు నేను గీడ కొడితే ఈ చెమ్ము ఆడకచ్చెట్ల పడ్డదే. రాములు గాడి ఇసిరెత్తే భూములన్నీ తిరగత్తా నచ్చి పడ్డది. సిగ్గులేదు కొద్దిగన్నా. ఎట్లా పడుతుంది? కుక్క ఎత్తుకొచ్చింది. కుక్క ఎత్తుకొచ్చిందా? అట్టిగున్న దాన్ని కట్టందుకొని కొట్టినట్టు పోయేదాన్ని చెంబందుకొని కొడితే కోపం రాదు దానికి? ఎత్తుకపోదాయి అది. నీ పనులే గీసంటి అరుగు మీద ఉన్నదాన్ని మరుగు పెట్టి చంపుతా అంటావు. నా తెలియదా నీ సంగతి? ఊళ్ళో పోయి కిలంత మటన్ నేపో. ఇప్పుడు మటన్ ఎందుకే బోలొచ్చి? ఇది వరకే చూసేటోళ్ళు నీసు నీసు అని గోస ఉచ్చుకుంటే మళ్ళా మటన్ తెమ్మంటవేందే? అయ్యో ఈ పిల్లగాడు గిరిగీత దాటడిగా. మొన్నటిదాకా ఇత్తు వల్ల తింటే ఏం లేదు గాని ఇయాలనే సంసారి అయినాను. వచ్చి ఊకున్న కొద్దీ రెచ్చిపోయి మాట్లాడతావు. నీకేం ఏర్పడుతుందే? ఊక తిని తిని నా ఇంటి పేరు నీసైంది, ఒంటి పేరు కౌసైంది. బాట పొంటి పోతంటే మాటలతో కొడతారే. నీకేం ఏర్పడుతుందే? అవ్వో అన్ని తెలిసిన మావుడు అంగట్లో తప్పిపోయిందట అనేదంటో తినే తింటావు గాని వీళ్ళు ఒక్కరోజు అయితే రేపో మా చిలుక్కొండ చిన్నావా? ఏంది మీ చిన్నావనా? మళ్ళా మీ చిన్న వస్తుందానే? నీ అవ్వ నా సొమ్మంతా మీ అవ్వగారు పాలయ్యేటట్టే ఉన్నది గానే. ఏ మా చిన్నవ కాదు. ఏ ఆగే, నువ్వు ఎన్నన్నా చెప్పు, నేను పోను నేను తేను. మీ అవ్వోసారి వస్తుంది, మీ తమ్ముడోసారి వస్తాడు, మీ చిన్నవోసారి వస్తుంది. ఇదేమన్నా సత్రం అనుకుంటున్నావా అనే? పుక్కానికి వచ్చి తినిపోయేదందుకు నేను పోను. ఇవా మా చిన్న వాళ్ళ బిడ్డ సిటీకి వస్తుంది, కిలంత మటన్ తేపోరా అంటే కొసెల్ల ఇనక ముందే ఉరుకుతాడు. ఏమైనా మిడిచి మిడిచి ఆడతాడు ఈ మనిషి. ఇప్పుడు ఎవరు తేవాలి? కాశక్ గారికి ఫోన్ చేసి చెప్తా, నా మాట కాదని కూడా తెస్తాడు. ఇదేం పని మీద ఉన్నాడో ఏమో. హలో తమ్ముడు. నాకే చేతిలో పని ఉందంటే మా బూలచకం ఏందో పని పెడతాయి. నాకు కాళ్ళు తిరిగి తిరిగి కంకరాలన్నట్టు అవుతున్నాయి. అలురా చెప్పరా, జాగ్రత్త అంటుందా? పోనీ అక్క ఎవరికి అడిగితే గంట అన్నాడు. నేనారా ఈ రాముడు బాంటికి పోతున్నారా? సరే సరే ఉండు. ఈ లాస్ట్ రోడ్ చల్లకుండా ఎవరికి అడిగితే కొంచెంసేపు ఆగున్నాడు. ఇప్పుడు అత్త అంటానట. ఎవరు నమ్మస్తారు లేదు, ఎవరు అయితే రాలే మెదులుతురు. ఏమిరా బామ్మారిది, ఎగర పెడుతుందారా? అంతా ఎగరం ఎగరం పోతావు. ఏ ఏరిగట్టు కాదు బావా, మీ ఇంటికే పోతున్నా. అంతేనా నువ్వు ఎదురొచ్చినావు. అయ్యో ఈ మటన్ మీదే కొండో. మటనా? మా మటన్ ఎక్కడిదిరా? ఏమోనే, మీ ఇంటికి ఎవరు అత్తురాడు కదా, బూలచ్చగా తెమ్మన్నది.
నేనేనంటే మా పూలచ్చి అశోక్ గారికి ఫోన్ చేసి తెమ్మన్నట్టున్నది. ఇంకేంది తెత్తనవారా పోదాందా? నువ్వేడు పోతున్నావు బావా? ఇంటికే పోతాను రా. అబ్బా ఇంటికే పోతున్నావు కదా, ఇది కూడా పట్టుకోపోలేవు బావా. ట్రాక్టర్ వస్తా అంటాది, నార్మల్ దున్నియాలే. నువ్వు నార్మడే దున్నిచ్చుకో, ఇంకేమన్నా దున్నిచ్చుకో, నేను పట్టుకపోను, నువ్వే పట్టుకరా. ఆగో ఇదేందే, పెళ్లి కోత కానీ కట్నం పట్టుకపోనంటే మాట్లాడుతావు. పోయేది ఇంటికైనా కూర మీదేనే, పట్టుకపోతేందే? అరే బామ్మారిది, ఒక ముచ్చట చెప్తా గుర్తుపెట్టుకోరా. పని ఒప్పుకోవద్దు, ఒప్పుకున్న పనిని తప్పుకోవద్దురా. మీ అక్కతోటి తెస్తానని మాట ఇచ్చినావు కదా, పట్టుకొని రారా. ఒక్క కూడా ఇద్దరికి కూడా ఎందుకే బావా? నువ్వు అటే పోతున్నావు కదా, పట్టుకపోతేందే, కొద్దిగా పని ఉంది. అద్దంటే అదే పాట పడతావేందిరా బామ్మారిది? అయితే కానీ మా ఇంటికి ఎవరు వస్తారట్రా? ఇవ్వలేకడదే బావా, మా అక్కోళ్ళ సెల్ వస్తుందట. నిన్ను మటన్ తెమ్మంటే ఏనన్నమాట కదా, గందుకే నాకు ఫోన్ చేసి తెమ్మన్నది. ఏంది మరదలు వస్తుందట్నా? మరి ఈ ముచ్చట మీ అక్క నాకు చెప్పలేదేందిరా? నువ్వు చెప్పేంత సంది ఏడితేవే, గాలను కొట్టే చేపలేక గాయగా గానే పడుతుంది. ఒకళ్ళు చెప్పేది తింటావా, ఒకళ్ళు నెగలిస్తావా నువ్వు? ఎవరో అనుకోని అట్లా కోపానికి వచ్చినా గానీ మా మరదలు వస్తుందని నాకు తెలియదురా. అట్లయితే నేనే కొట్టబోతా. ఇక ఇప్పుడు ఎందుకు ఊరంతా తిరిగినోనికి ఆకట్లో తిరుగుడు సాత కదా, నేనైతే తీయాటాడు. అరే ఆగురా, చెప్తున్నావారా? ట్రాక్టర్ వస్తుంది అన్నావు కదా, నార్మాడి అటే పోనీయా? ఊరి అవ్వా అదే ట్రాక్టర్ వస్తానది, నార్మల్ దున్నేయాలి. ఇగో నువ్వే కొంటావు. సరే మరదలు వస్తుందని చెప్పకపోయా, అయినా నాది బుద్ధి తక్కువ కదా. అది చెప్పరా కింద అయిపో, తొందరపడి వచ్చిన. ఇప్పుడు ఇంటికి పోయినాక ఎన్నంటుందో ఏమో. అవ్వ మా మరదలు వస్తుందని తెలియక మా బూలచ్చితోటి ఎటు పడితే అటే మాట్లాడితే, ఇప్పుడు ఈ మాట నేనే తెచ్చిందని ఎదురు కొట్టి మార్కులు కొట్టేయాలి. లచ్చి, ఓ బూలచ్చి, లచ్చి. ఏందావో అప్పుడేమో రిలేషన్ కుక్క కలిసినట్టు ఎటు పడితే అటే మాట్లాడి, ఇప్పుడు వచ్చి లచ్చి అని దీర్ఘాలు తీసుకుంటూ వెళ్తాను. అది కాదే పిచ్చి లచ్చి, ఇక చూడు నీ ఏం పట్టుకొచ్చిన్నో, మటన్ పట్టుకొచ్చిండే. అయ్యో మటన్ తెచ్చినావా? అప్పుడు అడిగితే తేనంటివి కదా. ఏందే పిడి సచ్చినోడు పిడాత లేచినట్టు గంతగానం షాక్ అవుతాను. నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా తెచ్చిందే, తప్పానే బూలచ్చి. తప్పు కాదు గాని నువ్వు తేనన్న పోలే, నేను అశోక్కి ఫోన్ చేసి చెప్పినా తెమ్మని. అయ్యో ఇప్పుడు ఆడు కూడా తెస్తే ఎట్లా? అయ్యో నాకు తెలిసే బూలచ్చి, నేను మటన్ షాప్ కాడికి పోయినాక అశోక్ గారు కలిసిండే, గిది ముచ్చడని చెప్పినాక అన్నట్టు పంపించాను, నీ మటన్ పట్టుకొచ్చిన. అవునా? మరి ముందుగా ఎందుకు గంతగానే చిందులేసినావు? నీకే గంతున్నదా అని అన్ని తోలినా. ఎప్పుడన్నా ఒక్కసారి ఎగ్గిలు చేస్తా గానీ నిన్ను బాధ పెట్ట పనులు చేస్తాను బూలచ్చి. ఇగో తెచ్చిన తీసుకో. అయితే కానీ మన ఇంటికి ఎవరు వస్తారే? మా చిలుకొండ చిన్న బిడ్డ లేదా? నా చెల్లె అదే అత్తన్నది ఇయ్యాల, అందుకే మటన్ తెమ్మన్నా. మీ చెల్లి ఇవ్వలే, నాకు తెలియకుండా చెల్లి ఉన్నదంటావు. అయితే కానీ నేను ఎప్పుడన్నా చూసినారే? చూసే ఉంటావు గానీ నీకు యాదికున్నదో లేదో, మన పెళ్ళప్పుడు అది చిన్నగా ఉండే, ఇప్పుడు అది హైదరాబాద్ లో జాబ్ ఎత్తాంది. ఆహా అవునా? బక్కగా శివుని ముక్కు పెట్టుకొని మాడిపోయిన రొట్టె పెంక లెక్కుంటా చూసినావా? కర్రగా గావే నానే మీ చెల్లె. ఏ అది కాదు, అది మా పెద్దమ్మల బిడ్డ నాయే. ఇది వేరే, ఇది మంచి తెల్లగా బొద్దుగా, కోడిగుడ్డు కంటే ఎక్కువ, పందర్ లడ్డు కంటే తక్కువ ఉంటది, మంచిగా ఉంటది. ఇట్లా ముట్టుకుంటే మాసిపోతది. అవ్వా అది గంత మంచిగా ఉన్నదంటే దాన్ని ఎటు చేసి లైన్ లో పెట్టాలి. అయితే కానీ మీ చెల్లె మన ఇంటికి ఎందుకు వస్తుంది అట్నే? దానికి ఊకే సిటీలో ఉండి అంత పిచ్చిలేసినట్టు అవుతుందంటే ఓ 4 రోజులు ఉండిపోదురా అని నేనే పిలిచిన. మంచి పని చేసిన తీయే బూలచ్చి, 4 రోజులు ఉండిపోతుంది. నువ్వు పోయి కూర అండిపోవే, అది అసలే మటను ఉడికేసరికి చాలా సేపు అవుతుంది. 2 మామిడాకులు అయ్యే టక్కని ఉడుకుతుంది. నేను అంటుతా గానీ నువ్వు ఎట్టుకోకు, మా చెల్లెని తోలుకు రావాలి. అసలే అది ఇంటికి ఎప్పుడు రాలే, దానికి తొవ్వ తెలుసో లేదో. ఎటువోనే మా తీసుకొస్తా, కానీ దాన్ని నేను ఏర్పాటు చేయన్నే, ఎప్పుడు చూడకపోతే. దానికి నువ్వు తెలుసు, నిన్ను మా ఏర్పాటు చేస్తుంది. అవ్వ మా మరదలు ముంగట నేను ఇట్లా లుంగి కట్టుకొని పోతే నా ఇజ్జత్ మానం పోతుంది. దాన్ని లైన్లో పెట్టానంటే మంచి బట్టలు వేసుకొని పోవాలి. అవ్వ గిట్లుండాలి. ఇప్పుడు అద్దంటే ఎంబడి పడతారు రాములుగా. నువ్వు
పై అంటే సంగేసి అద్దాలు పెడితే నీ ముఖానికే కాలొచ్చిందిరా, నీ ముఖానికే కాలొచ్చిందిరా. ఈడేవుడ బీడా పొలంలో దిష్టి పొల గుట్టలేసినట్టున్నాడా? ఒక్కసారి కమిటైతే నా మాట నేనైనా శపథమే. ఓయ్ మా చెల్లె దగ్గర దాకా వచ్చిందట, పోయి తీసుకురా పో. వచ్చిందట్నా? సరే పోదానా. నువ్వేంది మరే బట్టలు మార్చినావు? ఇవానే అవిటి వీణ పిట్టెరిగింది అందుకే అవి మార్చి వేసుకున్నా. అయితేనే గాని మీ చెల్లె దగ్గర దాకా రావచ్చు, పోయి తీసుకొస్తా. సరేనా? తీసుకురా పో. ఆగుతలేడు. లక్ష్మీ బాబా నిన్నే పెళ్ళాడతానే, లక్ష్మీ బాబా నీకే మొగడైతా. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే, వాణి కట్టిందేమో నీ కోసమే, తెలిసింది నీ కోసమే. బూలు వచ్చేస్తే డౌట్ వస్తుంది. దాని చెల్లెకు లైన్ ఎత్తాను, చక్కగా పోయి తీసుకొస్తా. రాంగా బ్రేక్ వేస్తా. యోగి 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 నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే, వాణి కట్టిందేమో నీ కోసమే, తెరిసింది నీ కోసమే. లక్ష్మీ బాబా నిన్నే పెళ్ళాడతానే, లక్ష్మీ బాబా నీకే మొగడైతా. అరే యోగి 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 నీళ్ళు బంగారం కన్ను, నరవల కొండ నీ వాళ్ళు సింగారం కన్ను, చినుకును నేను చిలకవు నువ్వు. ఏందే బావా, ఇంటికాడు ఉన్నోని తీసుకొచ్చి ఈ 3 బాజార్ల కాడ కావాలి కాపిస్తున్నావు, ఏమైంది? ఏం లేదురా రమేష్, ఇవాళ మా మరదలు వస్తుందిరా. రాని అయితే నన్నేం చేయమంటావు? సప్పులు పెట్టి ఎదుర్కోమంటావా? అరే పిసోడా, మా మరదలు చూసేందుకు తెల్లగా పాలు లెక్కుంటుందట్రా. దాన్ని చూడన్నాని నా పానం అంతా కింది మీద కొట్టుకుంటాంది. అది ఎప్పుడు వస్తుందో ఏమోరా, ఇంకా వస్తలేదు. అయితే నేనేం చేయాలనే? సిలిండర్ పూసి నల్ల వేయాలనా? ఎందుకు తీసుకొచ్చినావంటే అంత ఎటేటో మాట్లాడుతున్నావేందే? ఏమో యోగి 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 అని పాట పాడుతున్నావు అప్పటికెళ్ళి. అరే రమేష్గా, మా మరదలు వచ్చినాక నా గురించి డప్పు కొట్టరా, నా గురించి మస్తు బిల్డప్ ఇరా బావా, అది ఇది ఇది అది అని దాని పరిశాన్ కావాలి, అది పడిపోవాలరా. ఏంది నీ గురించి బిల్డప్ అన్న? ఎందుకే అన్ని లేనిపోని కోరికలు కోరుతున్నావు? అవసరమా? అరే మా మరదలు మంచిగా ముద్దుకుంటుందట్రా, దాన్ని లైన్లో పెడదామని. ఏంలో పెడతావు? లైన్లో పెడతావా? కప్పమూతిని కమరిస్తారు విన్నావా? ఎవరికైనా తెలిస్తే ఎందుకే గీ వేసాలు నీకు ఇప్పుడు? మంచిగా లగ్గమైంది చక్కగా ఉండక. వారి రమేష్ సుక్కాసుంటి పొల్లను పక్కకు పెట్టి దాన్ని అక్క ముఖం దాంతో చక్కగా ఎట్లుంటారా? అన్ని చిక్కటి మాటలు మాట్లాడతావు, నాకు మనసు ఉండదు, అది కొట్టుకోదారా. అంటే అంత అందంగా ఉంటుందా మీ మరదలు? అందంగా ఏమో కానీ కొద్దిగా మందంగా ఉంటుందని అయితే చెప్పిందిరా మీ అక్క. అయితే నేను ఆమెను ఎప్పుడు చూడలేదురా. నీకై నిన్ను వేచి ఉంటినే. మందంగా ఉంటుందా? కొద్దిగా కాదు, బాగానే ఉన్నదిగా. గడు చూడే కాదు, మీ మరదలేనా? ఎవరు అత్తారు? షట్, గది నా మరదలు ఎందుకు అవుతుందిరా? నా మరదలను చూస్తే చెంపలు గిచ్చబుద్ధి అవుతుందట. నీ అక్క అది మా మరదలు కాదు, వెనక బస్సు వస్తుంది కావచ్చు. నువ్వు తొందరపడ కాగు, ఎవరు చూస్తాను నా మరదలు అంటావు? అరే బక్కోడా, అంతే అంటావా? ఈమెది మరి ఇటే వస్తుంది, నీకోసం వచ్చినట్టు వస్తుంది. ఏ అది నా మరదలు ఎందుకు అవుతుందిరా?
అదొకవేళ నా మరదలైతే నా బండి కింద నేనే పడి నా మీదకెళ్ళి ఎక్కించుకుంటారా? ఓరు వారి నేను చెప్పలేదారా అది నా మరదలు కాదని? అవు కరెక్టేనే, నేనే తప్పుగా అర్థం చేసుకున్నా. నన్ను బావా అంటానా? నువ్వెవరు? ఏంది బావా గట్లా అంటాను? నేను నీ మరదలను బూల చక్కల చెల్లెను. ఓసిని నువ్వే నానే హైదరాబాద్ నుంచి వచ్చింది? నేనే బావా. ఈ ముఖం ఎక్కడదో కొత్తగా ఉన్నది అనిపించుతూనే కొట్టిందే బావా. నాకు ఈమెనే మీ మరదలు. మరి మీ అక్క నిన్ను ముట్టుకుంటే మాసిపోతావు, గిచ్చుతే పాలు కారుతాయి అన్నట్టు బిల్డప్ ఇచ్చింది గానే నీ గురించి. ఇప్పుడు నేను అట్టనే ఉన్నా కదా బావా, కాకపోతే కొద్దిగా బొద్దుగా అయినా. నీ గురించి మా చెల్లె ఇట్లుంటుంది అట్లుంటుంది అని మీ అక్క బాగా బిల్డప్ ఇచ్చింది గానే. బావా ఇక్కడ ఎందుకు వెళ్ళొల్లి, ఇంటికాడ మాట్లాడుకుందాంపా. చూసుకుంటూ పోయేటోళ్ళు నవ్వుకుంటూ పోతారు. ఓ రమేష్ ఇల్లు ఇత్తనం ఇస్తుంటుందిరా. నీ అవ్వ నీవి ఎన్ని అసలు పెట్టుకుంటానే. ఇంటివా నీ సంగతి చెప్తా. ఒక అద్దాలు కూడా పెట్టుకుంటున్నా. ఓ రమేష్ గా బండి కదులుతలేదేంద్రా? లోడ్ ఎక్కువైందా? నువ్వు దిగురా, మేము ఇద్దరం పోతాం. ఎక్కే. సరే బావా, ఇవరకే శివర్లు వేసి ఉన్నావు, మీరిద్దరు ఓరి. నేను దిగనే దిగితే ఎందుకు పోతలేదే? ముగ్గురుంటే వదనకు బండి పోతలేదనుకున్నా. వదనంతా దీని విని ఉన్నాక బండి ఎట్లా కదులుతుందిరా? ఇక ఎట్లా పోతారే బావా మరి మీరు? ఎట్లే ఉన్నదిరా, మా మర్దలు బండి వేసుకొని పోతుంది, మనం ఇద్దరం దాని వెనక నడుచుకుంటూ పోదాం. మర్దలా బండి వేసుకొని పోవే. నువ్వు బండి నడపరాదు బావా. ఇక ఎట్లనే మరి, ఇక నువ్వు నడిచిరా, మేము బండి వేసుకొని పోతాం. నాకు ఇల్లు తెలియదు కదా బావా, నేను ఎట్లా రావాలి? చెట్టు ఎక్కరాదే పనులు కావాలనే. ఎట్లనే బావా ఇక ఎట్లా పోతారు? అప్పుడు మళ్ళీ ఎప్పుడు ఓ రమేష్ గా నువ్వు బండి వేసుకొని రా, దీన్ని నేను తీసుకొని వచ్చి ఇంటికి నడు. తమ్ముడు బావ గిట్లేర్రా? వాళ్ళు వెనకనే వస్తారు అక్క, వాళ్ళు వస్తారు. అగో ఏంది బండానికి ఇచ్చి మా చెల్లె నడిపించుకొని తీసుకొని వస్తాను. దీన్ని తీసుకురావన్నంటే గీ బండి ఏం సరిపోతుంది, ఓ లారీలో తీసుకురావాలి, అట్లయితే అలకగా వస్తుంది. ఏంది బావ గట్లా అంటావు? నేను ఏ పడుతోడున్నా? ఏంది నువ్వే పాటి తోటి ఉండవా? మా చెల్లె మీద పడి ఏడవకు, నీ కళ్ళు అసలు మంచిగా జిట్టు తాకుతుంది. నా ఎంత చెట్టకాలైనా మీ దొడ్డు చెల్లని చూస్తే ఒడ్డుకు వంటాయే. మీ చెల్లకు నేను జిట్టు పెడితే మరొచ్చి నాది నాకే తాకుతుంది, కానీ దానికైతే జిట్టు దాకదే. అబ్బా నువ్వు గట్లా అనకు బావా, నాకు కోపం వస్తుంది. నేను గట్టిగా పట్టు పెడితే 10 రోజులలో బక్కగా అవుతా, ఎరికేనా? సమర్కాకి తెల్లగా అవుతుందంటే నమ్ముతా, గానీ నువ్వు సన్నవర్తావంటే నీకు సచ్చినా నమ్మనే. ఇంకా మీ అక్క నీ గురించి ఎట్లా చెప్పింది? మా చెల్లె హైదరాబాద్ నుంచి వస్తుందంటే ఎంత స్టైల్ ఉంటుందో నేను మురిసిపోతి. అంటే నేను ఇప్పుడు స్టైల్గా లేనా బావా? మా ఉన్నవే ఎండాకాలం నీళ్ళకానుకు తట్టుబొంత చుట్టినట్టు మా ఉన్నావు. దీన్ని స్టైల్ అంటారానే? ఎవరికన్నా చెప్పావు, ఊళ్ళకి కూడా రానియరు. రాక రాక మా చెల్లె ఇంటికి వస్తే గట్లా అంటానేమేంది? ఉండెక్కడ ఉండబుద్ధి అవుతుంది నీకు? రాయ చెల్లె తిందు, ఎప్పుడు తిన్నవో ఏమో.
గట్ల తిని ఇది గిట్ల అయింది. ఇంకా దీనికోసం బుద్ధి లేక మటన్ తెచ్చిన. పా ఏం చూస్తాను తినిపా. రా బావా ఇద్దరం కలిసి తిందాం. నాకు ఒక్కదాని తిన బుద్ధి కాదు. అబ్బో నాకు అద్దే, నిన్ను చూడంగానే నాకు కడుపు నిండింది. నువ్వు తినిపో, నేను తర్వాత తింటా. No, no, no. రా బావా. నేను రానుపా. పగ్గొరుతాడు, భయపడతాను కూడా చూస్తలేదు. అబ్బో ఏం చూసిందని భయపడుతుంది అది, దాన్ని చూసి మనం భయపడాలి. భలే అక్క ఉన్నది, భలే చెల్లి ఉన్నది. నీ అవ్వ హైదరాబాద్ నుంచి వస్తుందంటే ఎట్లుంటుందో ఏమో అనుకున్నా. జిన్ను ప్యాంటు, టీ షర్టు, కలర్ అద్దాలు, ఈ బ్లూటూత్ అది పెట్టుకొని వస్తుంది అనుకున్నా. నీ అక్క ఇట్టి పంజాబ్ డ్రెస్సులు, ఎత్తు చెప్పులు వేసుకొని వచ్చింది. ఇంకా మా చెల్లె నీ అవ్వని ఇంకో తాప నీ మాటలు నమ్మి నేను ఏదన్నా ఎత్తే చూడు. నీ అవ్వ. పళ్ళన్ని అడుగుతేందే ఎంతసేపు దాన్ని పట్టుకొని నాకుతావు? పళ్ళన్ని అరగదిస్తావేంది? నీ అవ్వ గీకానం తింటే ఊరంతా అవుతావే. ఓయ్ ఏమున్నా దాని మీద పడెడతావేంది? తినని రాదు కడుపు నిండా. ఎప్పుడు తిన్నదో ఏమో తిను. నేను అద్దన్నది కడుపు నిండా తింటది కానీ నాకు కూడా ఇంత గావరైతుంది. నేను కూడా తింటా. ఏతే గాని పోయి 2 కోడిగుడ్లు తెచ్చుకోపో. కూర వచ్చింది. ఏంది కూర ఒడిచిందా? కిలో కూర ఇద్దరే తిన్నారే. ఇద్దరం ఎక్కడిది? మా చెల్లెకి బాగా ఆకలి అవుతుందంటే మొత్తం దానికే వేసిన. తిన్నది ఇక కడుపు నిండా. కడుపు నిండా తిన్నదా? అది కడుపాకయ్యా. కిలో కూర ఒక్కదాని ఎట్లా తిన్నవే? మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బండి పోతుంది. 12 గుర్రాల బండి పోతుంది. బండిలో మేనత్త బిడ్డ పోతుంది. మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బండి పోతుంది. 12 గుర్రాల బండి పోతుంది. 12 గుర్రాల బండి పోతుంది. బండిలో మేనత్త బిడ్డ పోతుంది. బావా నూకుంటా అంటే బంగ్లెక్కి కూర్చుంటాడు. ఇలా బంగ్లేంచి నూకితే బొంగురు వల్ల బొర్రు కూడా కిందికి రావు. బావా ఓ రాములు బావా. బావా ఏ ఇంద్ర తమ్ముడు గంత గరం కొద్దత్తంది గూత. గరం కొద్ది కాదాక మీరం బుక్కినట్టు అవుతుంది. నా పానం వెరికేనా? ఎందుకు రమ్మరే? ఎవరేమన్నారు? తమ్ముడు తప్పైతే మరదలింటికి పోయి మందలి తమాక ఎవరో ఏమంటే మీ ఇంటికి వచ్చి నేను ఎందుకంట రాములు పోయినా జోలికి వచ్చి గాలికో కంపెనీ పెట్టిపోయాడు. ఈ కప్పమూతుడు మళ్ళీ తప్పు పని చేసిండ్రా? ఏమన్నా నిన్ను? నోట్లోకి వచ్చిన బుక్క కడుపులో పోకుండా అవుతుందాక చెప్తా గాని బాగా తమ్ముడు బయటికి రమ్మాను. పిలుతామురా, ఇంట్లోనే అన్నాడు పిల్ల తల్లి అన్నట్టు. ఓయ్ ఓయ్ ఒకసారి యువతలకి రా. ఈ అశోక్ ఏమో అన్నావట. ఏంటిదే పూలచ్చి ఇప్పుడే గట్ల ఒరిగినా నిద్ర పెట్టకుండా కాకిరి పీకిరి వదులుతావు. ఏం కావాలో చెప్పే. గిట్ల కన్నంటుకుంటే వదలబడుతుంది. బాలంతా అన్నట్టు బొద్ద కప్పుకొని మా వందువు గాని ఈ అశోక్ అన్నట్టు ఏమన్నా చెప్పు. ఆడవేమన్నా ఆడిపోరానే? అత్తంటే పోతాంటే ఆట పట్టించేదందుకు గెరివిచ్చి పొమ్మన్నా కూడా అని తెరుగు అని నేను. అయ్యో గిసోని మాట్లాడితే పూటకు లేకుండా పోతే బాగా చెప్తానా. మొన్న మాయ దగ్గరకు పోయి నువ్వేకుండా మాట్లాడిన సంగతి నాకు తెలియదు అనుకున్నావా? ఎవరు చెప్పాలనుకున్నావా? అగో నేనేం చెప్పినరా నువ్వు గమ్మతున్నావు? టీకేసి పిలిస్తే కూర్చొని మాట్లాడినా. నీ గురించి నేనెందుకు చెప్తారా? అబ్బా సంసారి గట్ల కూర్చుండి వేసుండి లేకిన మాట్లాడినావు నాకు తెలిసింది. ఇంతకు అసలు ఏం చెప్పిండట్రా? అన్ని చెప్తాను గాని అసలు ముచ్చట చెప్తలేము. మా బాబుతోని నీ కొడుకు చెడ దాక్కుండా చెడిపోతాడు, ఇరగ మళ్ళీ తిరుక్కుండా అరిగిపోతానని లేనిపోయి నూరు పోసినట్టాక నేను తిరుగు తీరకేంది ఐస్ గడ్డగా అరుగు తీయకేంది అక్క. ఇంటి ముంగట రేకులు ఉండే గాని సోకులు బాగుంటాయిందిరా నీకు.
ఆయన నేనేమన్నా లేనిపోని చెప్పినారా? ఉన్నాయే చెప్తి ఉన్నాయో కంచె వేసుకొని తిన్నాయో. అరే నేను మోహన్ బాయ్ 1,90,000 ఎత్తా. నడవ నీకేనొచ్చింది. అరే బామ్మాది నొచ్చింది గిచ్చిందంటే గచ్చు వెనుకలు నొక్కితే బొచ్చు రాలే. నోటికి ఎంత అంత మాట్లాడతానేంద్రా? చిన్నంతరం పెద్దంతరం లేదా బాడుకావు? ఏం మాట్లాడతానవురా? కడుపుకు అన్నం తింటలేవా? మరి గాంజోలికి నువ్వెందుకు పోతాను? బక్క తినుకుంటే ఇంట్లో వండబుద్ధి అయితలేదా? షేరు మేసిందాన్ని ఇడిచిపెట్టి చూసిందాన్ని చెప్పుతోటి కొట్టిందట వెనకటికి నీ వేస్తుంటుంది. ఇక కైరోని మాటలు పట్టుకొని నువ్వు కూడా నన్ను లంగం చేస్తావా అనే బూలొచ్చి నీకు ఎట్లైనా బుద్ధి అవుతుంది నన్ను. నువ్వు చేసిన పనికి పంగలు ఆయది అని ఉండే గాని లంగం చేసి ఊకుంటానా? నీదే చక్కదనం లేదంటే ఇంకా మందిని పేర్నాలు పెడతానా? పెంట మూతాడా? అయితే తీరా తమ్ముడు, ఈ దిక్కుమాల్లో నీ లెక్కలు నీ తెలిసినాయి కదా, సప్పుడే కూకయిగా. గట్లే కాదక్క, ఎప్పుడైనా 50 మంది ఇచ్చినోడు ఈయన చెప్పిన కంచెల్లి పైసలు ఆడితేనే కైక్కోంటాను మా బాబు. ఇప్పుడు నా నోరు కొట్టినాడే బావా. మళ్ళీసారి ఇట్లా చేయకుండా చూసుకుంటా గానీ ఇప్పుడైతే ఇంటికి పోరా, ఏమనుకోకు. సరే అక్క, మళ్ళీ తాపాన దూపగట్ట ఈ సాపేత. సరే పోయేత్తక్క, ఎన్నిసార్లు నువ్వు ఉండాలి? మంచి మాటకే మంచోడు నేను. అనవసరంగా నాకు పుల్ల పెట్టినా అనుకో, గడ్డకర్ర పెడతా మరే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హాయమన్నదా ఇక అంతటి మాటలు పడ్డాక? ఇంకా ఎద్దు నిలబడి చూసినట్టు ఎందుకు చూస్తాను? నాడు ఇంట్లోకు ఇంట్లో పోయి ఏం చేయండి? గుడ్లకు వచ్చిన కోడిని లేపి బాధట్లేదు అన్నట్టు మళ్ళీ ఇంట్లో పో అంటాను. ఇప్పుడు నిద్ర పడుతుందా? ఆయన ముంగట నా ఇజ్జత్ మానం తిత్తివి, ఆయన మాటలు నమ్మబడితివి. కట్టుకున్న మూడు మాటలు నమ్ముతానవా నువ్వు? మరి వాడు తింటే నీకేంది, తిరుగుతా నీకేంది? ఆయన గురించి వాళ్ళ అయ్యకి ఎందుకు చెప్పచ్చినావు? తొవ్వంటి పోతంట వాళ్ళ అయ్య నా కొడుకు ఏం పని చేస్తానంటే ఏం లేదు మామ తిని తాగుతానని ఏదో మాట వరుసకు చెప్పిన. ఆయన ముండ కొడుకు మా ఇంటికి వచ్చి నీకు నాకు లొల్లు పుట్టి అన్నానే. ఆయనకు అవసరమా? నీ తొవ్వంటి పోతంటే నన్ను అడగచ్చు కదా. ఆడు కావాలనే చెప్తాను. ఆయనకి ఆయన అయ్యతో నేను చెప్పినా కదా, నీ దగ్గరకు వచ్చి నువ్వు చెప్తే నన్ను తిడతావని ఆయన బాధ. నాకు తెలిసే ఆ కైరోన్ గురించి. కొడుక నువ్వు మధ్యలో దొరకపోతావా, నీ సంగతి చెక్కపోతానా? ఆయన ఈ నెల నా విన మంచిగా లేదే, ఏదో అంటారు చూసినావా? గాచారం మంచిగా లేకపోతాడట, గోచరబ్బాయి కడతాడట, అట్టి పనులు తిన్నా పనులు ఎరుగుతాయట. దేని పోని అన్ని నా విన పుట్టిస్తారు. బయటికి పోదామంటే భయం అవుతుంది. ఇటు రావాలంటే అటు పోతలేను, ఇటు రారంటే అటు పోతలేను. ఎందుకంటే భయం అవుతుంది. లేని పోని అని చెప్తారు కదా. నువ్వేమో ఇటు వరుగుదామంటే లేదంటే అయిపోగా ఇవన్నీ జరుగునా? రా బయటికి రా, ఏం చెప్తానో అని అంటివి. ఇప్పుడు ఆయన ముంగట నా ఇజ్జత్ ఇచ్చివి. పొట్టు తిట్టింది రాముడు బాబు వెళ్ళమని ఆడ ఊరంతా చెప్తారు. అప్పుడు నీకు కన్నసార్లు పడతాయి. ఇంక ఇంట్లోకి దా అంటానవా? పక్క జరు. నీకేం ఏర్పడుతుంది? నీకేమన్నా ఆపదత్త తెలుస్తుంది. నీ అబ్బా ఎప్పుడైనా గుర్తుంచుకో, నీళ్ళ మీద నడిచేటోడు ఎప్పుడైనా మునుగుతాడు, రోడ్డు మీద నడిచేటోడు ఎప్పుడైనా గమ్యం చేస్తారు. గుర్తుంచుకో బిడ్డ. నువ్వుకున్నా అని సావు దెబ్బలు కొడుతూ లేకుంటే అద్దతి అనుకుంటా అంటే గద్దెలెక్కి చూసుకుంటాను. ఇంకోసారి నా జోడి రాకుండా చేసేస్తానా. ఏందిరా అశోకు, నీకు నువ్వే వదులుకుంటాను? వదులుడు కాదురా, రంపందుకొని తెంపుతున్నానంత కోపం వస్తున్నా నాకు. అవునా? ఎవరి మీద వస్తుందిరా గంత కోపం? పోయినమంటే అంతా నీ ముఖంలోనే కనిపిస్తుంది. ఇంకెవరు మీదరా? మరి రాములు బాగా మీదనే. మందిని చూస్తేనే సిందులెత్తును కాదురా. ఎప్పుడు చూసినా కళ్ళు గుడాలు కలిసినట్టు మంచిగానే ఉండేది. ఇయ్యాల ఏమైందిరో పుండు మీద కారం చల్లినట్టు కస్సు అంటున్నావు. ఏమైందిరా పిల్ల? ఈ రాములు బావ అట మా బాబుతోని నా మీద ఎక్కిచ్చి చెప్పినట్రా. ఎంత దూరం ఎక్కించిండట్రా? థర్డ్ సెట్ అంత ఎక్కిచ్చి చెప్పినట్రా. రాంగింతంత కళ్ళు తెత్తే మంచుకుండకపోనట్టున్నారా? అట్టిగానే వచ్చిండా? ఏం చేసినా సగం పనే. తెచ్చిర్రా, ఇంటికాడ బిందెలుంది, సిందులేసుకుంటూ తాగపో. ఎక్కించరంటే చెట్టు ఎక్కించి ఎప్పుడు కాదురా, ఉన్నెలేని ఎప్పుడు. ఓహో గట్లనా? పాతాల కరిగేసి దేవిన ఎక్కడేం లేదు. అయినా నీ గురించి ఎక్కించి చెప్పడానికి ఏమున్నారా నా లొట్ట పీసు? అరే గట్ల కాదురా, మొగోళ్ళు అనంత రాగమా, ఉన్నప్పుడు కాకుండా తిరగమా? దాన్ని పట్టుకొని మీ కొడుకు అట్లా ఇట్లా అని అంటే ఆ పిచ్చిని పట్టుకొని మా ఆయన ఎత్తంత ఒత్తుకుంటుండ్రా. అయ్యో అయితే తీయరా అదరా. చెప్పుడు మందికి అలవాటే, తిట్టుడు అబ్బాయిలకు అలవాటే, పడుడు మనకు అలవాటే. గదానికే గిత్తరంది ఎందుకురా? అయ్యో నేను కూడా గట్టినా అనుకున్నా కానీ అప్పుడప్పుడు ఎప్పుడన్నా అక్కరుంటే మా బాబు నాకు పైసలు ఇచ్చేది. ఈయన ఎక్కించి చెప్పిన కానీ మా బాబు దగ్గర పైసలు ముంచె తీస్తేనే బాబు బుస కొట్టినట్టు బుస కొడుతుండ్రా. అంటే మరి పౌతు పైసలు అని అడుగుడు ఎందుకురా?
ఆగరాదు కొద్ది రోజులు ఇస్తాడు కానీ. నాకు ఇప్పుడు అర్జెంట్ రా, మా పిల్లగాడ నలవుస్తాడు కావన్నట, జల్ల పట్టినట్ట పడుతుంది అది నన్ను. పెద్ద సమస్య వచ్చి పడిందే. అట్లయితే ఏడపోతే ఆన్నేంకులాడుకోవాలరా. గా రాములన్న ఏవట్టే నీకు పైసలు పుడతలేవు కాబట్టి ఆయన దగ్గరనే పట్టియాలి. సచ్చినోని పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు చేస్తారు గాయనే, నాకేం పైసలు ఇస్తారా? అట్టి పిసినోడు. అయినే మనం అడుగు తీయడ్రా. మరి ఎవరు అడుగుతారా? ప్లస్ మైనస్ కలిపితే కరెంట్ వస్తుంది కానీ ప్లస్ ప్లస్ కలిపితే కరెంట్ వస్తుందిరా. మరి ఎట్లా? ఎట్లనా నేను చెప్తా, అట్లా ఆగు. ఫోన్ వస్తాను, ఎవరు చెప్తారు? హలో హలో, రాములేనా మాట్లాడేది? నేను రావులే, మీరెవరు చెప్పురి. ఎక్కడున్నావు బావా? భావన, నేను ఇంటికాడనే ఉన్నా కానీ ఇంతకు మీరెవరు? నేను నీ మరదల్ని, మర్చిపోయినావా? మర్దలువా? నా అత్త బిడ్డవా? నా పెళ్ళానికి చెల్లవా? నువ్వెవరు? నువ్వు ఏనంగా మర్దలు అవుతావు? నేనెవరో నీకు తెలియదు కానీ నువ్వు నాకు బాగా తెలుసు. నువ్వంటే నాకు పిచ్చి. గందుకేనా అంత పిస పిస మాట్లాడతావు? ఇంతకు నీ పేరేంది? నా పేరా రామజిల్క. ఏం చిలుక? రామయ్యల్క. ఏంది రామయ్యలుకనా? నీ పేరు మంచిగా ఉన్నది. నీ గొంతు కూడా నీళ్ళల్లో చక్కెరేసి కలిపినట్టు తీయగున్నది, తీయగున్నది. అరే రాములు బాగా గాలని కిక్కినరా, ఇప్పుడు నువ్వు ఎట్లా చేస్తున్నావు? ఓయ్, ఎవరితో మాట్లాడతానో ముసి ముసి నవ్వులు నవ్వుకుంటా. అది మా చిన్నప్పుడు దోస్తు ఫోన్ చేసిండే, నేను గుర్తుకొచ్చిందట. ఫోన్ చేసి నాతో మాట్లాడతాడు. నువ్వు బయట మస్తులు జోకులు చేసేదిరంటే అవి గుర్తు చేసుకొని నవ్వుతాను గచ్చే. అవ్వో, నీ ముఖానికి ఇంకా గుర్తు కూడా వస్తారా? ఇంకా ఎవరది మాట్లాడేది? నా పెళ్ళం ఎవరితో మాట్లాడతాను అని అడుగుతాంది. అంటే నీకు పెళ్ళయిందా? ఓ మై గాడ్, ఎంత పని అయిపోయింది. ఒకసారి మా ఆయన్ని దిగి గయ్యాలు కంప రేగుముళ్ళ కంప గసుంటుంది నా పెళ్ళం. ఇన్నోవు కదా దాని మాటలు. నేను నిన్ను వేసుకుందాం అనుకున్నా కానీ షెట్, నీకు పెళ్ళి అయిపోయిందా బావా? అయితే అది ఈ జన్మకు నాకు రాసి పెట్టలేదు అనుకుంటా. అబ్బా ఎందుకు లేదు, మనం ఇద్దరం మళ్ళా పెళ్లి చేసుకుందాం. నీ రాత నేను రాత పెన్ను బట్టి. అవునా? మా బావ బంగారం. మరి మా అక్క సంగతి ఎట్లా? అక్కడే ఉన్నది తొక్క, దాంతో ఇప్పటికే సుక్కలు చూస్తానా. ఆయన ఒక్కదాన్ని పట్టుకొని ఎన్ని రోజులు ఉండు వంట వేసిక అయితమే కానీ మనం ఇద్దరం ఎప్పుడు కలుద్దాం. ఏంటిరా సొల్లు ముచ్చ తాపి పైసలు అడుగురా. ఇగో బావా, నిన్ను కలుద్దామంటే నాకు మంచి డ్రెస్ లేవు, ఎట్లా కలవాలి మరి? మంచి డ్రెస్ లేకుంటేంది, చీర కట్టుకొని రా. ఏచి, ఆ చీర కట్టుకుంటే నేను మంచిగా ఉండగానే ఓ 1000 రూపాయలు పంపు, డ్రెస్ కొనుక్కొని ఆ డ్రెస్ తీసుకొని వస్తా. మరి డ్రెస్కు 1000 రూపాయలు సరిపోతాయా? ఇదే నెంబర్కి పంపి అన్న. సరే, నువ్వు ఫోన్ పెట్టేసే లోపు నేను పంపిస్తా. మన అడుగు తీయడు కానీ ఆటోలో అనుడుతూనే ఇస్తా అంటాను చూడరా, మా రావులు బాగా వేస్తుంటాడు. ఆడోళ్ళ ముంగట ఏ మొగుడైనా గింతే గాని పంపుతా అన్నాడు కదా, పండగ చేసుకో ఇక. ఇవాళ ఏంది ఇంకా నా మరదలు ఫోన్ చేస్తలేదు? ఇది నిజంగానే అంటుందా లేకపోతే నాతో తమాషాలు చేస్తుందా? ఇవాళ ఫోన్ చేసినప్పుడు అడుగుతా. ఛీ. ఎంతసేపు ఆ ఫోన్ చూసుకుంటూనే ఉంటావు? ఏమున్నా దాంట్లో దుకాణంలో పోయి ఉప్పు ప్యాకెట్ మీద వేపో, కూర వండాలే. నాకే పని ఉన్నదంటే లేని పెడతామైందే. పోయే తాగు, ఇద్దే పైసలు. ఓ ఒక పని నీకు పిల్లగాడు పిలిస్తే పలకకుండా ఉన్నాడు. మా సరే గాని పోయిరా పో.
రావాలి బావా ఎటు పోతాను ఎట్టేదిరా దుకాణంలో పోతాను రాశాకు. అయితేనే కానీ ఏందే రావాలి బావా నిన్నటి సంది నీకు ఫోన్ చేస్తానా బిజీ బిజీ అని వస్తుంది అంతాను ఏమవుతాను మాట్లాడుతున్నావే ఫోన్ ఉన్నది మాట్లాడేందుకు కాకపోతే గూట్లో పెట్టుకున్నదందుకు ఆరా నాతోటి మాట్లాడేందుకు ఎంతో మంది ఉన్నారు. అన్ని ముచ్చట్లు నీకు చెప్పన్నారా? రాముల బాబా నీ ఫోన్ చేస్తే బిజీ వస్తుంది అంటే రోజు రాదారా? ఇప్పుడే కొత్తగా వస్తుంది ఏంది? ఎవరన్నా ఫోన్ చేస్తేనే బిజీ వస్తుంది, అట్టుకుంటే రింగ్ అవుతుంది. దానికి విచిత్రంగా పడుతుందేంద్రు. సరే చెప్పకుండా చెప్పబోద్ది కానీ నాకు 2000 ఉంటే లేవు బావా మళ్ళీ తక్కరున్నది. ఏంది 2000? నా దగ్గర 2 రూపాయల బిల్ల కూడా లేదురా. అయినా నువ్వు పని పాట చేయు మళ్ళీ తిరిగి పైసలు ఎట్టిస్తావురా? అయినా మందిని పైసలు అడుకున్నందుకు నీకు సిగ్గుమానం అనిపిస్తలే ఆరా బాడకావు. అయినా మంది మీద ఎన్ని రోజులైనా ఆధారపడి ఉంటావురా. పని చేసి పైసలు సంపాదించుకో. జరుగు 2000 ఇయ్యవా బావా అని ఎంత ముద్ద అడుగుతానవరా? నీ అక్క మళ్ళీ ఇంకా నిలబడి చూస్తానవేంద్రా? నడు. నువ్వు ఎవరు అడిగితో నాకు తెలిసే బావా ఎట్లా పట్టించినవు నీ దగ్గర 2000. పూలచ్చి పూలచ్చి ఇక ఉప్పు ప్యాకెట్ తెచ్చా తీసుకో. నీ అవ్వ ఈ ఉప్పు ప్యాకెట్ కూడా నన్నేదో నానే నువ్వే తెచ్చుకుంటేంది. నీ అవ్వ ఇది ఇంకా ఫోన్ చేస్తలేదేంది? ఎటన్నా పనికి ఇట్లా పోయిందా ఏంది? అగో ఫోన్ చేస్తాను ఇప్పుడు చేస్తాను. హలో ఇది వరకు ఎటు పోయినావు? ఫోన్ చేస్తలేవు నీకోసమే చూస్తానా. ఇవ్వరదాకనా దావకానికేనా? ఏంది దాకాన్లో పోయినవా? ఏమైందే నీకు రామజిల్క? ఏమైందే నీకు రామజిల్క? ఎందుకు పోయినావు దాకాన్లకు? నా కాలుకు దెబ్బ తాకింది. ఏంది కాలుకు దెబ్బ తాకిందా? ఎట్లా? ఏం చేసినావు? అలాగా నీనొక్కడికి పాలు తెద్దాని పోతా అంటే బక్క ఉన్నానని కుక్క ఎమ్మడబడ్డది. భయపడి ఉరుకుతా అంటే బర్రె అడ్డం వచ్చి కింద పడ్డా. కొద్ది దెబ్బ తాకలే బావా. అయ్యో నేను మంచిగా ఉన్నానని చెప్పినా కదా. తొవ్వంటి పోతుంటే చూసుకుంటూ నడవచ్చు కదా. నీకు దెబ్బ తాకితే నాకు నొప్పి పుడుతుంది, నాకు నొప్పి పుడుతుంది. ఎందుకు గట్లెందుకైతుంది మరే? ఏమో ఇగో నువ్వు నాకు పరిచయమైన కాడ నుంచి నా పానం అంతా కింది మీద అవుతాను తెలుసా. నా పెళ్ళం పిలిచినా కూడా పట్టించుకుంటలేను. ఇగో నీ నెంబర్ నా ఫోన్లో ఏమని ఫీడ్ చేసుకున్నావు నీకు తెలుసా? ఏమని సేవ్ చేసుకున్నావు? బంగారం అని ఫీడ్ చేసుకున్నా. అబ్బో నేనంటే అంత ఇష్టమా నీకు? అవును. ఇగో నీ మాటలు వింటంటే ఈ రాములుగా నీ రోమాలన్నీ నిక్కబొడతాని నీకు ఎరికేనా? నా సందువాన్లు సాపైనా కప్పమూతోటి కట్టమైనా నేను నిన్నే లగ్గం చేసుకుంటా. పెళ్ళి వెనక చీర వేసుకుందాం కానీ మొదగాలైతే 2000 పంపు, లేకుంటే కుంటిదాని అవుతాట్టుండి ఇక్కడ. నేను ఉన్నాగా నిన్ను గట్టెట్లా కానిస్తా? నా 2 కాళ్ళు అమ్ముకోనైనా నీకు 2000 పంపిస్తా. ఇప్పుడు పంపిస్తానా చూడు. నా శిలుకకు కాలుకు దెబ్బ తాకుతుంది అనుకుంటానా? ఇగో పంపిన చూడు. వచ్చినాయి బాబు వచ్చినాయి. నేను ఉండంగా నీకే ఉండేవుగా. నువ్వు ఎట్లా పంపుతావో నాకు తెలుసు బావా. ఇక చూడు నిన్ను ఎట్లా ఎగురుతున్నావు ఈ కాంచెల్లి. కన్నా నా బుజ్జి కన్నా బుజ్జి బంగారం 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 బంగారం. ఓయ్ ఊకి ఇంట్లో వండుడేనా? నా తాత వెళ్తాను. పోతా. ఈయనకు ఏడ పని లేదు, టైంకి వస్తాడు. ఆగో గోసి పెట్టుకొని రానే వచ్చింది కదా. అబ్బో మా బంగారం ఫోన్ చేస్తుంది. వచ్చేసరికి ఛార్జింగ్ ఉండాలి, ఛార్జింగ్ పెట్టిపోతా. బంగారం ఎవరు? హలో బావా ఏం చేస్తున్నావు? తిన్నావా? పెళ్ళి చేసుకుంటా అన్నావు కదా, ఎప్పుడు చేసుకుంటావు?
హలో 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 బావా హలో ఏమైంది సప్పుడు ఎత్తలేవు హలో అంటే ఈ కప్పముతో నాకు తెలియకుండా గిన్నె ఎత్తాడా నీ అవ్వ ఇప్పటికి ఇప్పుడు అమ్మాయిలు కావాలంటే ఏడ దొరుకుతారు తిరగంగా తాకుతారు ఏంటిది ఏం కావాలట వాళ్ళకు గా తాతోళ్ళ మనవనికి పిల్లని చూడమన్నాడే ఇప్పటిది ఇప్పుడు పిల్లని చూడమంటే ఏడ దొరుకుతారే కరెక్ట్ అది నీకు దొరికినంత వాళ్ళక మందికి ఎందుకు దొరుకుతారు నాకు దొరికినంతనా నాకెవరు దొరికిరే నిన్ను చేసుకున్న కాడ నుంచి నీతోటే ఊరబడితే మొదటి సంధి మరి బంగారం అంటే ఎవతి నీకు ఫోన్ చేసి బావ పెళ్లి చేసుకుందామని అంటాంది నా ఫోన్ మాట్లాడినవానే మాట్లాడినా నువ్వు కూడా ఆ నెంబర్ బంగారం అని సేవ్ చేసుకున్నావు కదా ఇంకా ఎర్రటి లవ్ గుర్తులు పెట్టి ఆ లెక్కలు 2 బాణం పుల్లలు పెట్టినావు కదా అంటే కంత అక్క రాకుండా అయినా నేను నీకు అయ్యో గదేం లేదే ఆమె మా దోస్తే గదే దోస్తే పెళ్లి చేసుకుంటా అంటది కదా చేసుకొని మంచిగా ఉండుర్రి మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు ఇక ఇడుపు కాదేమి ఇచ్చి నేను పోతీగా అబ్బా పూలచ్చి నాకేం తెలియదే అది అట్టిగానే అంటాందే నన్ను నమ్ము నా ఈమానంగానే ప్రమాణం చేస్తాను ఇంకో పచ్చడాకుతోటి నాకే పాపం తెలియదే మీరు మాయ మాటలు ఎలా ఉంటే తెలుసా మేడం మొత్తం ఈ పురుష ప్రపంచానికి పతివ్రతం చెప్తాడు మేడం లచ్చి నా మాట నమ్మే నీ దండం పెడతా నువ్వు బలం ఏంది గంత ధైర్యంగా పెళ్లి చేసుకుంటా అంటదా అది నాకు గవని తెలియదు నేను నీతో ఉండయిగా నేను దానికి ఏ మాటలు చెప్పలేదే పూలచ్చి దాని మాటలు పట్టుకొని నన్ను ఇడిచిపెట్టుదా అంటానవానే వచ్చి పూలచ్చి నా మాటినే పచ్చి లంగావు నన్ను వదిలించుకుందామని చూస్తాను మొదటిసారి ఇప్పుడు ఆలోచించి ఆట ఆడతాను మంది మాటలు నమ్ముతాను కానీ నా మాటలు నమ్మవా అనే పూలచ్చి నువ్వు మంది మాటలు పట్టుకొని పోయినావనుకో ఎక్కడ కాని దాని అయితవే అరే నా మాట నమ్మే మందన్న మంచోళ్ళు గాని నువ్వైతే దొంగవు నీ మాట నమ్మితే నడి చెర్లిసి పెట్టేస్తావు నీతో ఉండ నేను విడుపు కాదే ఇస్తా నీకు జరుగు ఓ పూలచ్చి ఆగే పూలచ్చి ఆగే ఓ పూలచ్చి నా మాటినే ఆగే అరే అబ్బా పూలచ్చి ఆగే ఇప్పుడు ఏమైందని నాకు ఇడుపు కాగితం ఇస్తానంటానవే ఇంకేం కావాలి ఇంకో దాన్ని తెచ్చి నాకు చెల్లెం చేద్దామని చూస్తాను ఉండరా దాంతోనే మళ్ళీ నేనెందుకు నేను ఉండా అబ్బా ఆగే నేను చెప్పేది నువ్వు అరే ఇష్టపెట్ట ఆగే పూలచ్చి ఇష్టపెట్టు బంగారం ఇంగారని బాగానే పెట్టుకున్నా కదా అరే ఆగే నీ దండం పెడతా ఆగే ఎటు పోతాళ్ళక్క ఇద్దరు కలిసి ఇద్దరం కలిసి కాదు రమేష్ నేను ఒక్కదానే పోతున్నా మీ బావని ఇష్టపెట్టి పెట్టిపోతున్నావా ఎందుకక్క మీ బావ ఎవరిలో చేసుకుందామని చూస్తాను రా ఇక నేనెందుకు ఇక వాళ్ళ మధ్యలో ఇడుపుకారం ఇస్తే మీ బావకు ఏంది బావా ఏమైంది ఈ లొల్లేంది నీ పెళ్ళేంది ఎవరో ఫోన్ చేసింది పట్టుకొని నాకు ఇడుపు కాగితం ఇస్తానంటాందిరా మీ అక్క ఇలా నేనేమన్నా చేసినట్టున్నది అరవారి నువ్వు అనంది అది ఓ అంటుందా నువ్వు చెప్పంది అది పెళ్లి చేసుకుంటా అంటుందా నువ్వే బద్మాషి ఇడుపు కాదు ఇత్తనే నీకు నీతో ఉండ నేను అది కాదే పూలచ్చి చెప్పుడు మాట వినద్దే చెప్పుడు మాట వింటే చూడంగా చెడిపోతారు నీకు అర్థమైందా నువ్వు ఎన్ని చెప్పినా నీతో ఉండ నేను ఆగే ఓ పూలచ్చి ఏ పోతే పోవే ఎవడద్దంటారా నిన్ను అప్పటి సంది ఇడుపు కాగితం ఇస్తా అంటావు నువ్వు పోతే నాకు ఎవరు దొరకరానే అసలు ఏమైందే ఏంటిది లొల్లి మొన్న ఓ నాడు ఓ అమ్మాయి ఫోన్ చేసిందిరా బావా అన్నది పైసలు అడిగిందిరా పైసలు అడుగుతూ పైసలు ఇచ్చినాక నన్ను పెళ్లి కూడా చేసుకుంటా అన్నదిరా ఆ ముచ్చట దీనికి తెలిసి నాకు ఇడుపు కాగితం ఇస్తా అంటాందిరా అది పోతే పోనీరా దాన్ని చేసుకుంటా బావా అంటుందా నీ ఫోన్లో ఆ నెంబరు బంగారాన్ని ఇప్పుడు వేసుకున్నావా అవునరా నీకెట్లా తెలుసురా అట్లా ఫోన్ చేసేది నేనే బావా అమ్మాయి కాదు నువ్వు చేసినవా ఎందుకురా నువ్వు మొన్న మా బాబుకి చెప్పినా కానీ చెల్లి ఆయన నాకు పైసలు ఇయ్యలే అమ్మాయి లెక్క చేస్తే నువ్వు ఇస్తావా అని అట్లా ఫోన్ చేసిన ఓర్ని అవ్వ ఇదంతా నువ్వు చేసినవారా ఇది తెలియక నీకు ఇట్లా ఎత్తి మీ అక్క నాకు ఇడుపు కాగితం ఇస్తుందట గారా ఓ పూలచ్చి అత్తన్నే ఇదంతా ఉత్తదే లవ్ గుర్తులేవు బాణం పూర్లు లేవు ఆగే పూలచ్చి
మాకు ఏడ పని లేదు ఇవరకే ఉత్త ఉన్న అనుకు కుప్పలే బొచ్చ పనులు ఉన్నాయంటే మీదికెళ్ళి ఎన్ని చెట్టుకు పని తీగోలే లేని తోడు పెడతాను నాకు మా బావ సోపది పానం గండ సోపది అశోకు ఎటు పోతున్నావు టిఫిన్ పట్టుకొని ఎట్లేదురా ఇంకా రావుల బాయ్ ఇంటికి పోతున్నా ఈ మటన్ గురించి ఇచ్చేద్దామని అబ్బో మీ సోపతి గంత దూరం పోయిందారా ఇంటికాడ మటన్ కూర వండుకపోయి ఇచ్చా అంత ఇంటికాడ నువ్వు ఎక్కడిదిరా బఠానీలకే దిక్కులేదురా అంటే బార్ బోయేడికెళ్ళి ఎత్తారా నేను ఉద్యోగాలు అందరం కలిసి దావతికినవరా ఆడింత కూర మిగిలింది ఇది పట్టుకపోయి మా ఇంటికాడ ఇచ్చిరా పోరా అని రాములు బావ ఒకటే బట్టు పట్టినరా అందుకే పట్టుకొస్తానా ఇంటికాడ ఇద్దామని పట్టుకెత్తాను మంచిగా ఉంది కానీ మరి ఆ రాములని ఏట్రా ఆయన పొలం కాడికి పోయేస్తాను వేయండి కానీ అరే వినయ్ నువ్వు ఈ రాముల బావులు ఇక్కడ ఈ కూర ఇచ్చిరా పోలేవురా దేహే నేను అవుతారా ఏంది రాశోకు నువ్వు కుక్క అయితే బొక్కలు జాడ చెప్పినట్టు నువ్వు నాకు పని చెప్పడేదిరా పోయి ఇచ్చిరా మనడు గట్ల కాదురా నేను ఎప్పుడో పొద్దుగాల పోయినా మా సుశీల నా కోసం చూస్తుంది కావచ్చురా ఆలస్యం అయితే నేను ఇంటికి పోవాలిరా జర నువ్వు ఇచ్చిరా పోలేవురా తలకాయ తోక చెప్తే తోక ఈగ చెప్పింది అన్నట్టు నీకే ఓడి పని చెప్పిండు నువ్వు వచ్చి నాకు పని చెప్పవాడివి ఇద్దయ్యా ఇచ్చేస్తా ఎటు వేయండు నా మానం తక్కువ మొగుడు ఏదో పొడుచుకొచ్చేటోళ్ళు లెక్క పొద్దుగాల వేయండు ఇక మళ్ళా మరుతలేడు ఏం మామూలు చేస్తాడు మరి అంతగానం ఇంటికైతే రాని చెప్తా సందువన్లోడు సంగతి ఇవానోటి వచ్చింది కాదు పోయింది కాదు వదిలే ఓ వదిలే ఏంది వినయ్ గిట్ల వచ్చినావు ఇగో నీకే మటన్ గురించి వచ్చిన వదిలే ఏంది పిల్లగా పెళ్లి గిట్ల ఖాయమైంది ఏంది పతాకం పట్టుకొచ్చినావు మటన్ కూర ఇంటి దాకా నా పెళ్లి ఖాయమైతే మిమ్మల్ని మా ఇంటికి వెళ్తా కానీ నేనెందుకు పట్టుకొస్తా వదిలే మీ ఇంటికి ఇది రాములన్న ఇచ్చి రమ్మన్నాడు మీ అన్ని ఇచ్చి తోలిండా కొద్దిగా సిగ్గుందట మీ అన్నకు ఏం చెప్తాండు మరి నీకు ఇచ్చి తోలిండు వాళ్ళు ఇవరిదాకా దావా చేసుకున్నాడ వదినే ఇంకా అశోక్ గారికి టిఫిన్ ఇచ్చి తోలితే ఆయనకి ఈడు దాకా కష్టానికి పానం వంగక నాకు ఇచ్చి తోలిండు ఏంది దావత్కి పోయిరట్న సిగ్గు తక్కువనికి చెప్పులు ఇస్తే మెత్తగా నేను మెడకేసుకున్నట్టే ఉంటాయి మీ అన్నయ్య చేసే పనులు పొద్దుగానే పోతే నేను ఎటో అనుకున్నా తాగేతందుకేనా ఈ ఎమ్మో వదినే వాళ్ళ సంగతి నాకేమే కానీ టిఫిన్ తీసుకో నేను పోతా కడుపు గల్లోనికి ఇడుపు కాదం ఇస్తే అంగలేక అట్టి గీసి పెట్టినట మా సందవారిలోని పనులన్నీ ఇట్లనే ఉంటాయి ఏదో చేస్తాను అనుకుంటే పోయి తాగుతాడట నీ అవ్వ మా అశోక్ గాడు కూర ఇంటికాడు ఇచ్చిండో లేకపోతే కమ్మగా ఉన్నదానికి అమ్మిండో ఏ మా బామ్మడిది గాడు అసలు బావు రూపాయలోడు కాదు కానీ కూర ఇచ్చే ఉంటాడు పూలచ్చి ఓ పూలచ్చి ఏం చేస్తానవే ఏముంది చేస్తందుకు గాని నీ కథ ఏందో చెప్పు ఏమిటికి తిరుగుడు ఏమిటికి వస్తుంది తిండికి తిప్పలైనా తాగుడు తప్పదన్నాడట వెనకటికి నీ అసంటోడు తిండికి లేదురా అంటే తాగుడు కావాలా నీకు ఎందుకు కొడతానవే పూలచ్చి తల్లికి తోడు పిల్లన్నట్టు ఎప్పటికి నీ ఎంబడే ఉన్నా నాన్న నేను ఆయన నేను ఇప్పుడు ఎటు పోయినే గా ఎల్లుగాడు కళ్ళు చెప్తే తాగదందుకు పోయినా ఇట్లా మంది కళ్ళు పట్టుకుంటా కళ్ళు తాగివాడు ఇల్లేడ పోతేంది పెళ్ళమేడ పోతేంది ఈ తిరుగుడే కావాలి నీకు తిరగకపోతే లంగా జాకెట్ వేసుకొని నీ ఎంబడే ఉండమంటావానే మంచిగానే చెప్తే వెళ్ళి వచ్చి అయితమే కానీ అశోక్ గడు మటన్ తెచ్చిండా మా పంపించిండు గా వినయ్తోని నువ్వు ఏడికి పోయినా కౌసు బుద్ధులు మానుకోవా ఎందుకు ఇట్లా ఇజ్జతీష పనులు చేస్తాను కడుపులో కాలినాక ఇజ్జత్ ఎక్కడిదే ఇంత అన్నం వేసుకురాపో మటన్ వేసుకొని తింటా ఆకలి అవుతుంది మటన్ ఎక్కడిది ఇదివరకు దాకున్నదా అప్పుడు తిన్నా నేను మొత్తం ఓడిచింది ఏంది మొత్తం ఒడిచిందా నీ అవ్వ అది నువ్వు తినదందుకు పంపించిన అనుకుంటానవానే నేను తినదందుకు పంపించిన మరి నాకే మేరకు ముచ్చట పతాక మనిషికి ఇచ్చి పంపితే నా కోసం అనుకో నేను తిన్నా ఆయన ఇదివరకు దాకా ఇదివరకు తిని తాగినావు కదా ఇంకేం వెళ్తున్నా తీయరాదు పొద్దుగాల తిన్నామని పొద్దుకి తినకుంటూ ఊకుంటా వాన పూలొచ్చి ఆయన అప్పుడు తిన్నది ఎప్పుడు అరిగింది గిదివారు రాకుంటదా అనే అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మరే నన్ను తినేదంతా కక్కుమంటావు ఏంది నువ్వేమన్నా చేసుకో నా మటన్ కూర ఇప్పుడు నాకు కావాలి నీ ఇప్పుడు తినాలే నీ అవ్వక ఆశారం గంగలు పోను ఆశపడి తింటే గోసకే వచ్చింది కదరు ఇప్పుడే కావాలంటే నేను ఏడిపోయేదే
తింటావు తినేటప్పుడు లేదా అనే మరి ఈ బుద్ధి తినేటప్పుడు లేదా నువ్వు ఏడుకన్నావో కానీ ఇలా నాకు నువ్వు మటన్ తోటి తినబెట్టిందని కావాలి లేకపోతే నేను ఉపాసం పంట చూడు నేను అడుగుతానని నీకు తెలియదు అనే కాళ్ళ కాడికి రాగానే కమ్మగా తిన్నదట అమ్మ ఇప్పుడు ఎడిగోవాలి నల్లమొక్కపోడ నేను తప్పు చేసి తనలో పడ్డట్టు అయింది కదా నాకు అది తినకుండా అయిపో ఇప్పుడు మన ఉల్లిగడ్డల కూర ఉన్నది రేపు మటన్ మా తెచ్చుకుందాం కానీ ఇప్పుడైతే తినిపో బూలచ్చి నేను ఉరు పెట్టుకొని సాగు వంట చత్త గాని ఉల్లిగడ్డల కూరతో అయితే తిననే నాకు మటన్ కూరే కావాలి నువ్వు నా మటన్ కూర ఎందుకు తిన్నవే తప్పైంది తీరా సందవాన్లోడా నా చెప్తూ నేను కొట్టుకుంటా నీ కూర తిన్నందుకు ఆశపడి తిన్నందుకు ఆగం పట్టిస్తాను కదా ఏ తల్లి కాళ్ళు మొక్క అయినా మటన్ పట్టుకొస్తా గానీ నీ తిండి తిన్న పేరు నాకు అద్దు పోయేత్తాగు నువ్వు వచ్చరా గిన్నె కూర్చుంటా పో ఓ మమతక్క ఏం కూర అండి నువ్వు నేనా వంకాయ కూర వండినా. అబ్బో వంకాయ అంటే ఎన్ని వంకలు పెడతాడో ఏమో ఇప్పుడు నాకు మటన్ కూర ఏడ దొరకాలే ఎట్లా మరే ఎవరండిరో ఏమో అరే తమ్ముడు ఏందక్క అరే తమ్ముడు అప్పుడు వినయ్తోటి పంపినావు కదరా మటన్ కూర అది ఇంకింత ఉన్నదా అరే నీ దగ్గర లేదక్క మొత్తం మీట్గా పంపించిన ఎందుకక్క ఏమైంది అప్పుడు మీ బావగాడు నీతోటి మటన్ కూర పంపించిండు కదా అది నా కోసమే అనుకొని మొత్తం నేనే తిన్నా కానీ ఇప్పుడు ఆ సందుమన్లోడు వచ్చి నాకు ఆ మటన్ కూర కావాలంటే కావాలని ఒక్కటే పట్టు పడతాండ్రా మన నీసుకొట్టి రాములు బావా ఎంత తిన్నా ఆయనకే తలది ఇంకోటి తినేదిరా అక్క అయినా గాయని నువ్వెందుకు తిన్నావు ఏదో అయిపోయింది తీరాదురా తమ్ముడు చెడిపోయి తిని చెప్పు దెబ్బల పాలైనట్టు అయింది నా గతి ఇప్పుడు ఎట్లరా మరే మనకు మటన్ ఏడ దొరకాలే ఎలుగు పూట గుట్టకాయ గుడ్డెలు పట్టుకురమ్మంటే ఏడికెళ్ళి అవుతుందాక ఇప్పటికిప్పుడు మటన్ కూర కావాలంటే ఎట్లా వస్తుంది ఇప్పటి మంది నన్ను దీంతో నా చదువుకోమన్న పోయినావాక మటన్ కూర తర్వాత తీపోదువా అట్లా కూడా చెప్పి చూసిండ్రా ఉన్నదంతా చదువుకో రేపు తెచ్చుకుందాం మటన్ అని నా మాట పట్టుకుంటే పట్టుకో మటన్ తెత్తనే తింటా అని పెద్ద మనిషి అయింది కదా కూర్చున్నాడు ఏ నౌకాడ పోయి పట్టుకొద్దాం పారా నా గండ అనుకున్నాడు ఈడు ఇది వస్తుందా అక్క పోదాంపా పా ఏది మా పూలచ్చి పట్టుకత్తా అని అటైపోయింది నాక్క తినే మొగనికి గీక్క తినే పెళ్ళమన్నట్టు నేనే నీసుకొట్టనంటే ఇది నా కూర తిన్నది నీ అక్క ఇప్పుడు పట్టుకత్తదా లేదా నేను ఎట్లా తినాలి మరి అత్తనే మన పూలచ్చి దొరికిందానేమన్నా కూర పట్టుకత్తన మానే నువ్వు అట్టి మటన్ కూర తెచ్చే తిన్నందుకు బగ్గా ఎగిరినావు ఇప్పుడు నేను బోటి కూర తెచ్చిన ఇప్పుడేమంటావు ఏంది బోటి కూర తెచ్చినవానే అబ్బా ఎంత మంచి పని చేసినవే పూలచ్చి తింటివి కానీ మటన్ తోటి నాకైతే మంచి కూర తెచ్చినవే ఇటు తింటా ఆకలి అవుతుంది ఇత్తగాని ఇయ్యకపోతే ఎటు పోతా మరి అప్పుడు నన్ను అన్న మాటలు ఎట్లా మరే గన్ను అన్నావు ఒక్కసారి తిండి తిన్నందుకు అయ్యో ఏదో నోరుదారు అన్న తీయరా అదే పూలచ్చి ఇప్పుడు ముక్కు పూకి రాయమంటావేంది ఇది ఇటు ఇచ్చి అన్నం వేసుకురాపో ఆకలి అవుతుంది కూర వేసుకొని తింటా అక్కరున్నప్పుడు ఓ తీరు అక్కర తీరినాక ఓ తీరు మాట్లాడతావు పచ్చి లంగావు నువ్వు బా బోటి కూర కమ్మగా వాసన వస్తుంది బొంత పేగులు తక్కువ పడ్డయింది ఆయన అడకచ్చేది బొంతలు ఎక్కువ పేగులు ఎక్కువ అంటదా ఏదో అడకచ్చింది బూలచ్చి బోటి కూర పేపర్ బిరెట్ అడకచ్చినావు ఎక్కడ అడకచ్చినవే ఎక్కడైతే నీకెందుకు నీకు కూర కావాలనా కారణం కావాలనా ఏది కావాలో చెప్పు నాకు కూరే కావాలి కడుపు నిండదందుకు కారణం ఎందుకే తింటా మంచిగా ఎక్కడైతే
ఏంది కొసపానం మీద ఉన్న పోషవ లెక్క గట్లున్నావు మంచిగానే ఉంటివి కదా మళ్ళీ ముట్టింది ఏమోనే ఇవాళ ఎందుకో పానం అంతా పుండు పుండు ఉన్నది రాత్రి కక్కితే నిన్న తిన్న బోటి అంతా బయటపడ్డదే అయ్యో అవునా మరి గట్లెందుకు అయింది ఏమోనా బూలచ్చి నిన్న బోటి తిన్న కాడ నుంచి పానం ఎట్లనో ఉన్నది కాళ్ళు తప్పినట్టు అవుతుంది ఏం కత్తి అరిగిందో అరగలేదు బోటి కూర బాగా తగ్గుతత్తి ఆయన రావులు బా లేచినా అరే ఇంకా వెళ్ళాడు అప్పటి నేను కలబడుతుంది కాదే బా కలిసేద్దాం ఏంది బావ సపరేదిలో నేను ఇప్పుడు ఎడకొచ్చేటట్లేదురా నా కథ పానం అంతా కూసర కూసర ఉన్నది సాధన అయితే లేదురా ఏది సాధన అవుతుందా నిన్న మంచిగానే ఉండి కదా గింతలు గింతలు ఏమైంది నిన్న మంచిగానే ఉన్నారా మంచిగానే తాగినావు మంచిగానే తిరిగినావు కానీ ఇంటికి వచ్చినాకనే మీ అక్క ఏదో బోటి కూర తెచ్చిందిరా తిన్న కాడ నుంచి పానం అంతా గిట్ల అవుతుంది అమ్మా ఏంది బోటు కూడా తినప్పని ఇట్లా అవుతుందా అంటే నేను అనుకున్నట్టు అవుతుంది ఏంది అనుకున్నావా అంటే ఈ బోటి కూర ఎక్కడదో నీకు తెలుసారా చెప్పు అశోకు చెప్పు ఏమనుకుంటానవురా చెప్పు అరే అశోకు చెప్తున్నావా ఆయనకు నువ్వేం చెప్పకు ఏంటిదే పూలొచ్చి చెప్పకంటానవు అసలు నన్ను ఏం చేద్దాం అనుకుంటానవే సంపదామని చూస్తానవా అరే అశోక్గా ఏంటో చెప్పురా చెప్పు చెప్పకపోతే మంచిగా ఉండదు చెప్పకపోతే మంచిగా ఉండదు చెప్పురా అయితే బావా నిన్న నువ్వు మటన్ కూర కోసం అక్కతో పెట్టుకున్నావులే అక్క నారకు వచ్చింది ఏమైనా పట్టుకొద్దాం పారా అన్నాక ఇద్దరం కలిసిపోయినావు